గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో ప్రాబ్లం నెంబర్ 7 పేజ్ నెంబర్ 76 సమ్ చేయబోతున్నాం. దీంతో ఈ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్లో ఇచ్చినటువంటి 10 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నట్టు అయింది. ఇక 5 మార్క్స్కు సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఒకసారి మనం చూడవచ్చు. అలాగే వీటికి సంబంధించినటువంటి కొన్ని రూల్ పాయింట్స్ అవి కూడా మనం రాసుకుందామని అనుకున్నాం. అదొకటి కూడా మిగిలింది. అవి కంప్లీట్ చేసినట్టయితే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీని మనం క్లోజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు పేజ్ నెంబర్ 76 ప్రాబ్లం నెంబర్ 7 ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. ముందుగా రాజేష్ ఈజ్ working in a company at Hyderabad. His salary particulars are as under. Points. A point, basic pay. 18,000 per month. B, DA 8,400 per month. C, bonus 36,000 rupees. D, commission 24,000 rupees. E, advance salary 20,000. F, entertainment allowance 8,000. G, conveyance allowance 6,000. బ్రాకెట్లో 80% spent. H, rent free accommodation 'fair rental value 80,000 per annum. Cost of furniture 48,000. I, free lunch for 250 days, each costing 80 rupees. J, employee
ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్స్ contribution to RPF 20,000 each and interest credited thereon at 13%, Rs 6,500. Compute his taxable salary. తెలుగు మీడియం రాసుకో. రాజేష్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ. సరే, తెలుగు మీడియం రాసుకోవాలి కదా, తెలుగు మీడియం రాసుకోండి. రాజేష్ హైదరాబాదులోని ఒక కంపెనీలో పని చేయుచున్నాడు. అతని జీతపు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఏ పాయింట్, బేసిక్ వేతనం 18,000 నెలకు. బి పాయింట్, డిఏ 8,400 నెలకు. సి బోనస్ 36,000. డి కమిషన్ 24,000. ఈ అడ్వాన్స్ శాలరీ 20,000. ఎఫ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 8,000. జీ కన్వేయన్స్ అలవెన్స్ అంటే కన్వేయన్స్ అలవెన్స్. చూసుకోండి, అక్కడి నుంచి మీకు తెలుగు వర్షన్ అర్థమవుతుందా, నేను వెర్షన్ మారేనా చూడండి. బేసిక్ 18,000 రాసుకున్నారు, డిఏ 8,400 రాసుకున్నారు, బోనస్ 36,000, కమిషన్ 24. ఏ మీడియం అయినా అంతే. అడ్వాన్స్ శాలరీ అని రాసుకున్నాం. తర్వాత కన్వేయన్స్ అలవెన్స్, తెలుగులో కూడా కన్వేయన్స్ అలవెన్స్ 6,000. బ్రాకెట్లో 80% ఖర్చు చేశారు, అదొకటే తెలుగులో రాసుకున్నాం. 80% ఖర్చు చేశారు. తర్వాత ఉచిత గృహం ఏర్పాటు చేయబడింది. ఉచిత గృహం
ఏర్పాటు చేయబడింది. దాని యుక్తమైన విలువ 80,000. ఫర్నిచర్ విలువ 48,000. తర్వాత ఉచిత భోజన సౌకర్యం 250 రోజులు. రోజుకు 80 రూపాయలు. ఈ రోజుకు 80 రూపాయలు. తర్వాత ఉద్యోగి కమ యజమాని గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కు చందా 20,000. ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ 13% చొప్పున 6,500. 13% చొప్పున 6,500. అతని జీతం నుండి ఆదాయం లెక్కించాలి. పన్ను విధించదగిన జీతం నుండి ఆదాయం లెక్కించాలి. చూడండి ఏమేమి ఇచ్చాడు మనకి ఈ సమ్లో. బేసిక్ ఇచ్చాడు, డిఏ ఇచ్చాడు, బోనస్ ఇచ్చాడు, కమిషన్ ఇచ్చాడు, అడ్వాన్స్ శాలరీ ఇచ్చాడు, ఏమండి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఇచ్చాడు, కన్వీనియన్స్ అలవెన్స్ ఇచ్చాడు, రెంట్ ఫ్రీ హౌస్ ఇచ్చాడు, లంచ్ ఒకటి ఎక్స్ట్రా మనకి కనిపిస్తుంది. తర్వాత ఆర్పిఎఫ్ ఇచ్చాడు. ఇవి మనకి ఇచ్చిన పాయింట్స్. మనం శాలరీ కట్టాలంటే ఫస్ట్ నుంచి కూడా 4 సైడ్ రేటింగ్లు గుర్తుపెట్టుకోవాలి. 1 బేసిక్ శాలరీ సైడ్ రేటింగ్లోకి వచ్చే పాయింట్స్, 2 అలవెన్స్లోకి వచ్చే పాయింట్స్, 3 పెరిక్విజిట్లోకి వచ్చే పాయింట్స్, 4 ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీ దానికి సంబంధించింది. అది కలిపితే గ్రాస్ శాలరీ, అందులోంచి డిడక్షన్స్ తీసేస్తే మీకు నెట్ శాలరీ, అది ట్యాక్సబుల్ శాలరీ. ఓకే, ఇలా మనం గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు ఇచ్చిన సమాచారంతో ఒక్కసారి ఆన్సర్ చూడండి, తర్వాత నోట్ చూసుకుంటాం. ముందుగా శాలరీ తీసుకున్నాం. మూల వేతనం బేసిక్ నెలకి 18,000 చొప్పున 2,16,000. తర్వాత బోనస్ 36,000, కమిషన్ 24,000, అడ్వాన్స్ శాలరీ 20,000. ఇవన్నీ శాలరీలోకి వచ్చింది. ఇక ఇతడు శాసనాత్మక రిజర్వ్ అంటే ప్రావిడెంట్ ఫండ్కి ఎంత కట్టాడు అంటే 20,000 కట్టాడు. యాక్చువల్గా జీతం మీద 12% లెక్కేసి చూడాలి. ఇతని జీతం 2,16,000 బేసిక్, దాని మీద కడితే 25,920 వచ్చింది. అయితే ఇంతవరకు పన్ను కట్టక్కర్లేదు, కానీ ఇతను ఇచ్చేది 20,000. దీనికన్నా తగ్గింపు ఉంది కాబట్టి పూర్తి మొత్తానికి పన్ను కట్టక్కర్లేదు, అందుకని డాష్. అర్థమైందా లేదా? కింద నుంచి పైకి తెస్తే మైనస్ వస్తుంది, మైనస్ వచ్చేది అంటే బయట వేయకూడదు, తగ్గింపు అంతకన్నా పూర్తిగా వచ్చేస్తున్నట్టు లెక్క అనమాట. అంటే మీకు దీనికి అర్థం అవ్వాలంటే అతను 20,000 రూపాయలు కట్టాడు. మనం లెక్కేస్తే 25,920 రూపాయల వరకు పన్ను కట్టక్కర్లేదు. అంటే ఇప్పుడు ఈ అమౌంట్ పన్ను కట్టక్కర్లేదు, అందుకని బయటికి డాష్ అనమాట. తర్వాత ఇంట్రెస్ట్కి వస్తే 13% చొప్పున 6,500. మనకు 9.5 ఎంతో చూసుకుని దానికన్నా ఎక్కువ ఉన్నది జీతానికి కలపాలి. అంటే దీని మీద 9.5/13 వేసి కొడితే 47,50 వచ్చింది. ఎంత పన్ను కట్టక్కర్లేదు. అంటే తేడా 17,50 కడితే చాలు. ఇక్కడ దాకా టోటల్ 2,97,750. ఇప్పుడు దీనికి అలవెన్సెస్ ఏమైతే ఉన్నాయో అవి చూసుకోవాలి. అలవెన్సెస్ సెక్షన్ 13 ఆఫ్ సబ్ సెక్షన్ 2 ప్రకారం చూసుకుంటే డిఏ ఇక్కడే ఎందుకు తీసుకుంటున్నాను అస్తమానం చెప్తున్నాను. డిఏ
పార్ట్ అయినట్టయితే, అంటే జీతంలో కనుక భాగంగా కనుక చెప్తుంటే బ్రాకెట్లో, అప్పుడు ఇక్కడ తీసుకోవాలి. అలా కాకుండా ఓన్లీ డిఏ అని చెప్తే అది అలవెన్స్ కింద లెక్క ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు 8,400 ఇంటూ 12 1,08,000. తర్వాత ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 8,000 ఏమండి. తర్వాత ఇంకో కన్వేయన్స్ అలవెన్స్ 6,000. కానీ కన్వేయన్స్ అలవెన్స్లో ఎంతైతే అంటే ఇతను పెట్రోల్ అది కొట్టించి తిరగడానికి అటుకి ఇచ్చారనమాట. ఎంతైతే ఖర్చు పెట్టేసుకున్నాడో అది పన్ను మినహాయింపు ఉంటుంది. మిగిలినది ఏదైతే ఉందో అది జీతాన్ని కలుస్తుంది. ఇతను 6,000లో 4,800 ఖర్చు పెట్టేసాడు, 80%. అందుకని జీతానికి 1,200 కలుగుతుంది. ఇది అలవెన్స్ల టాపిక్. పెరిక్విజిట్లో ఏముందంటే ఫ్రీ రెంట్ హౌస్ ఉంది. ఏమేమి కలపాలా? ఇది హైదరాబాద్ అంటే 20 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉంటారు. అంటే 10 లక్షల లోపు అయితే 7.5% కట్టాలి. 10 నుంచి 20 లక్షలు అయితే 10% కట్టాలి. 20 లక్షల కన్నా ఎక్కువ ఉంటే 15% కట్టాలి. అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఎప్పుడు కూడా రెంట్ ఫ్రీ కట్టేటప్పుడు 15%. చిన్న పట్టణాల్లో అయితే 7.5%. లాస్ట్ టైం ఒక సంబంధం కట్టాను. అయితే ఇప్పుడు జీతంలో 15% అంటే బేసిక్ ఒకటి, డిఏ లేదు. కానీ ఎందుకు డిఏ లేదు? పై దాంట్లో లేదు కాబట్టి. బోనస్, కమిషను, ఫీజులు ఏం లేవు. ఆ తర్వాత అలవెన్స్ సంబంధించిన ఇతర అలవెన్సులు 9,200 ఉన్నాయి అండి. ఆ 8,000 ఒకటిని, ఇది ఒకటి. తర్వాత ఇక్కడికి ఇంకా లీవు ఎన్కాష్మెంట్ గట్రా ఏం లేదు. మొత్తం 2,85,200. ఈ 2,85,200 మీద 15% కడితే 42,750 వచ్చింది. ఇక్కడ ఫర్నిచర్ కూడా ఉంది ఇంట్లో 48,000. ఫర్నిచర్ ఉన్నప్పుడు 10% డిప్రిషియేషనే క్యాలిక్యులేట్ చేయాలి. 48,000 మీద 10% అంటే 4,800. మొత్తం ఇంటిని మొత్తం 47,550. తర్వాత ఇంకోటి ఏంటంటే అతనికి ఫ్రీ ఫుడ్ ఇచ్చారు. 250 రోజులు, రోజుకి 80 రూపాయలు అంటే 20,000. మొత్తం బయటకేసి కూడుకుంటే 4,75,3 30. ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీ ఏమీ లేదు, అందువల్ల తీసేస్తే గ్రాస్ శాలరీ 4,75,3 30. దీంట్లో ఎంటర్టైన్మెంట్ డిడక్షన్ ఏమైనా ఉందా అని అంటే ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి ఆ డిడక్షన్ ఏం లేదు. అందువల్ల ఇక్కడ ట్యాక్సిబుల్ శాలరీ 4,75,330 మనం తీసుకోవాలనేటువంటిది జరిగింది. ఇది దీనికి సంబంధించినంత వరకు అవునా? మీకు అర్థమైంది కదండి. కొద్దిగా సులువుగా ఉంది, వరుసగా కడుతున్న విధంగా మనకి కొద్దిగా అర్థమవుతుంది. 4 సైడ్ హిట్టింగ్. ఒకటి శాలరీకి సంబంధించిన వాటిలోకి వచ్చే పాయింట్స్ గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. రెండవది అలవెన్స్లోకి వచ్చే పాయింట్లు గుర్తుపెట్టేసుకోవాలి. మూడవది పెరిక్విజిట్లోకి వచ్చేది వేసుకోవాలి. నాలుగవది లీవ్ అది నగదుగా మార్చుకుంటే అంటే ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీగా వేసుకోవాలి. అప్పుడు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. డిడక్షన్స్ తీసేస్తే నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? పిరమిడ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరు కూడా ఒక పేజీ ఉండేలా గీతలు గీసేసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం జీతం నుంచి ఆదాయం. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ జీతం నుంచి ఆదాయం. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ జీతం నుంచి ఆదాయం హెడ్డింగ్. ముందుగా రాసుకోండి. శాలరీ జీతము అండర్ సెక్షన్ 17(1). బేసిక్ పే మూల వేతనము, ఇది జీతము. సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 తెలుగు మీడియం వాళ్ళు. దిగువన బేసిక్ వేతనము, బేసిక్ పే 18,000 ఇంటూ 12. 18,000 ఇంటూ 12 2,16,000. 2,16,000. ఇంగ్లీష్ అయినా తిరిగైనా బోనస్ అనే రాసుకోండి. బోనస్ 36,000. ఎన్నర కాలంలో వేసుకోండి. బోనస్ 36,000. కమిషన్ 24,000.
అడ్వాన్స్ శాలరీ 20,000, అడ్వాన్స్ శాలరీ 20,000. తర్వాత ఎక్సెస్ ఆఫ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎక్సెస్ ఆఫ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఆర్పిఎఫ్, ఎక్సెస్ ఆఫ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఆర్పిఎఫ్. యజమాని గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కి వాటా, యజమాని గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కి వాటా సరిహద్దు, వాటా సరిహద్దు. అదిగున చందా కాంట్రిబ్యూషన్, చందా కాంట్రిబ్యూషన్ 20,000, 20,000 మైనస్ కాంట్రిబ్యూషన్ చందా 20,000 మైనస్ 12% జీతంపై, 12% ఆన్ శాలరీ, 12% ఆన్ శాలరీ. బ్రాకెట్లో 2,16,000 ఇంటూ 12%, 2,16,000 ఇంటూ 12%, 25,9,20, 25,9,20. దీనికన్నా దిగువది ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ ఎక్కువ ఉన్నట్టు, దీనికన్నా ఇది ఎక్కువ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ ఎక్కువ ఉన్నట్టు. ఇది డాష్ డాష్. తర్వాత ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ ఆర్పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ ప్రావిడెంట్ ఫండ్. ఆ కింద 13% వడ్డీ, 13% ఇంట్రెస్ట్, 13% వడ్డీ, 13% ఇంట్రెస్ట్ 6,500, 6,500. అందులో ఎంత తీసేయాలి? మైనస్ 9.5% వడ్డీ, మైనస్ 9.5% ఇంట్రెస్ట్. 6,500 ఇంటూ 9.5/13, 6,500 ఇంటూ 9.5/13, 4,700, 4,750. బయటికి 17,50, బయటికి 17,50. అక్కడ గీత కొట్టి బయటికి ఇవన్నీ కలిపితే 2,97,750, 2,97,750, 2,97,750. అలవెన్సెస్, అలవెన్సెస్ 17/3 సబ్సెక్షన్ 2, 17/3 సబ్సెక్షన్ 2, 17/3 సబ్సెక్షన్ 2. అలవెన్సులు సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 రోమన్ 2, రోమన్ 2. డిఏ, డిఏ, డిఏ 8,400 ఇంటూ 12, 8,400 ఇంటూ 12, 1,800, 1,800. ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ 8,000, ఎంటర్టైన్మెంట్ 8,000. తర్వాత కన్వేయన్స్ అలవెన్స్, కన్వేయన్స్ తెలుగు అంతే, కన్వేయన్స్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్ 6,000, 6,000 మైనస్ ఎగ్జామ్షన్, మైనస్ మినహాయింపు, మైనస్ మినహాయింపు 6,000లో 80% ఖర్చు పెట్టారు, అది తగ్గించేయాలి. 6,000 ఇంటూ 80/100, 6,000 ఇంటూ 80/100, 4,800, 4,800. తీసేస్తే 1,200, తీస్తే 1,200. ఇక్కడ గీత కొట్టి ఈ అలవెన్స్లు అన్నీ కలిపి 1,10,000, 1,10,000, 1,10,000. పెరిక్విజిట్లు, ఇంగ్లీషు తెలుగు కూడా. పెరిక్విజిట్లు, పెరిక్విజిట్స్
రిపీట్ దాంట్లో రెంట్ ఫ్రీ హౌస్ బై ఎంప్లాయర్, రెంట్ ఫ్రీ హౌస్ బై ఎంప్లాయర్, రెంట్ ఫ్రీ హౌస్ బై ఎంప్లాయర్. యజమాని కల్పించిన ఉచిత గృహ వసతి, యజమాని కల్పించిన ఉచిత గృహ వసతి, యజమాని కల్పించిన ఉచిత గృహ వసతి. 15% శాలరీ, దానికి 15% జీతం, 15% శాలరీ, 15% జీతం, 15% జీతం. ఒకటో పాయింట్ బేసిక్ 2,16,000, 2,16,000. డిఏ డాష్ బోనస్ 36,000, బోనస్ 36,000. కమిషన్ 24,000, 24,000. ఫీజ్ డాష్ అదర్ అలవెన్సులు, ఇతర అలవెన్సులు, అదర్ అలవెన్సెస్, ఇతర అలవెన్సులు 9,200, 9,200. మీకు డౌట్ ఉంటే 8,000 ప్లస్ 1,200 అన్నమాట. 8,000 ప్లస్ 1,200 బ్రాకెట్లో 9,200. ద్రవ్య చెల్లింపులు డాష్ మానిటరీ ఫండ్స్, ద్రవ్య చెల్లింపులు మానిటరీ పేమెంట్స్ డాష్ లీవ్ ఎన్కాష్మెంట్, సెలవు జీతం, లీవ్ ఎన్కాష్మెంట్, సెలవు జీతం డాష్ ఇప్పుడు 15% కానీ 7.5% కానీ కట్టేటప్పుడు జీతంలో ఎన్ని అంశాలు కూడుకొని దాని మీద కట్టాలి. ఇక్కడ దాకా 2,85,200, 2,85,200. దాని కింద 2,85,200 ఇంటూ 15/100, 2,85,200 ఇంటూ 15/100, 15/100 అంటే 42,780. ఇన్నర కాలం కన్నా లోపల వేసుకోండి. 42,780, 42,780. తర్వాత తరుగుదల 48,000 ఇంటూ 10/100, 48,000 ఇంటూ 10/100, 4,800, 4,800. ఆ గీత పెట్టి బయట 47,580, 47,580. తర్వాత ఫ్రీ మీల్స్, ఉచిత భోజనం, ఫ్రీ మీల్స్, ఉచిత భోజనం, ఫ్రీ మీల్స్, ఉచిత భోజనం 250 ఇంటూ 80, 250 ఇంటూ 80, 20,000, 20,000. అక్కడికి అంతా కూడితే 67,500, 67,500. అక్కడ మొత్తం కలిపితే 4,75,330, 4,75,330, 4,75,330. దాంట్లోంచి ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీ తీసేస్తే డాష్ పెట్టి తీసేస్తే గ్రాస్ శాలరీ 4,75,330, 4,75,330, 4,75,330. అందులోంచి మైనస్ డిడక్షన్స్ 16 డిడక్షన్స్ మైనస్ గ్రాస్ శాలరీ అంటే స్థూల జీతం 4,75,330 మైనస్ డిడక్షన్స్ బ్రాకెట్లో 16 మైనస్ తగ్గింపులు బ్రాకెట్లో 16 సెక్షన్ 16. దాని కింద వినోద భత్యము ఎంటర్టైన్మెంట్ డాష్
ఎంటర్టైన్మెంట్ డాష్ తీసేయండి. తీసేస్తే 4,75,330 4,75,330 ఇది అతని ట్యాక్సబుల్ శాలరీ, పన్ను విధించదగిన జీతం. చూసుకోండి, చాలా సింపుల్గా ఉన్నట్టుంది, కొద్దిగా అర్థమయ్యేలా ఉంది. చూసుకోండి. ఫస్ట్ బేసిక్ తీసుకున్నాం, శాలరీలో బోనస్ తీసుకున్నాం, కమిషన్ తీసుకున్నాం, అడ్వాన్స్ శాలరీ అది ఇచ్చినవన్నీ తీసుకున్నాం. ఆర్పిఎఫ్ ఎప్పుడు కూడా 12% కట్టాలి. అది 20,000 కట్టాడు. 12% అయితే 25, అంటే ఎక్కువ ఉంది కాబట్టి డిడక్షన్ ఇంక బయటకి ఏమి తేలేదు. ఇంట్రెస్ట్ 13% ఇంత, 9.5 ఇంత, డిఫరెన్స్ అమౌంట్ బయటికి తెచ్చి కలిపాడు. తర్వాత అలవెన్స్లో డిఏ ఇచ్చాడు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, అలాగే కన్వేయన్స్ ఇచ్చాడు. కానీ కన్వేయన్స్లో 80% ఖర్చు పెట్టాడు కాబట్టి అది తీసేసుకోవాలి. అది అలవెన్స్లో మొత్తం. పెరిక్విజిట్లో ఫ్రీ హౌస్ అంటే హైదరాబాద్ అంటే ఒక 20 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉంటారు కదా, పెద్ద పట్టణం కదా, అందుకని 15% తీసుకోవాలి. అదే ఒక 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్నారనుకోండి 7.5% తీసుకోవాలి. ఒక 10-20 లక్షల మధ్యలో 12 లక్షల జనాభా ఉంది అని గట్రా లెక్కలో చెప్పాడు అనుకోండి, అప్పుడు 10% తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఏమేమి కట్టాలి అంటే ఇప్పుడు ఇది ఇలాగే కడతామా, బేసిక్, డిఏ, బోనస్, కమిషన్, ఫీజు ఏమీ లేదు. ఆ తర్వాత అదర్ అలవెన్సెస్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే మానిటరీ ఫండ్స్ ఏమీ లేవు, లీవ్ కూడా ఏమీ లేదు. ఇక్కడికి మొత్తం 285,200. దీని మీద 15% కడితే ఎంత అమౌంట్ వచ్చింది. ఫర్నిచర్ ఉంది కాబట్టి 10% తరుగుదల కడితే ఎంత వచ్చింది. ఇవి రెండు కలిపి బయట వేసుకుని తర్వాత ఉచితంగా భోజనం పెట్టారు, అదే జీతానికి కలిసిపోద్ది. అక్కడ మొత్తం గ్రాస్ శాలరీ, ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీ ఏమీ లేదు. అక్కడికి గ్రాస్ శాలరీ అయితే దాని మీద మనకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు ఇతడు. రెండోది ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏమీ లేదు. అందువల్ల మీకు ఇదే అమౌంట్ మీకు ట్యాక్సిబుల్ శాలరీ అవుతుంది. ఓకేనండి, అర్థమైందండి? నెమ్మదిగా చేసుకోండి. థ్యాంక్ యూ.